చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి చెట్లు ఏవైతే ఉన్నాయో ఒక ప్లాట్లో ఒక 4 నుండి 6 రావచ్చండి చెట్లు. మనం ఉన్న లొకేషన్ వచ్చేసి కమ్మసిగడం విలేజ్, రణస్థలం మండలంలో ఉన్నామండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికీ మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి మేము ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాం. ఈ ప్రాసెస్లో మాకు సేల్స్ మీద వచ్చిన కమిషన్ కంటే మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి వెళ్తున్న జర్నీలో పెట్రోల్ ఖర్చులే చాలా ఎక్కువ అవుతున్నాయి. మీలో ఎవరైనా సరే మన ఛానల్కి సపోర్ట్ చేయాలని అనిపిస్తే పెట్రోల్ అలవెన్సెస్కి మనీ సెండ్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్పే నెంబర్కి సెండ్ చేయగలరు. ఇక్కడ మనకి మెయిన్ రోడ్డుకు ఆనుకొని విలేజ్కి అటాచ్డ్గా మంచి లేఅవుట్ వేయబోతున్నారు. ఇది ఇంకా ప్రీ లాంచ్లో ఉంది. సో ప్రీ లాంచ్ ఆఫర్ కింద తక్కువలో వస్తుంది. ఇక్కడున్న రేట్ల ప్రకారం తర్వాత పెంచుతారు. అయితే ఇది వచ్చేసి మనకి కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు కాన్సెప్ట్తో వస్తున్న లేఅవుట్. సో వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి అటువైపు చూడండి. ఈ చుట్టూ చూస్తే ఇవన్నీ కూడా ఇల్లులండి. ఇప్పుడు మనం ఉన్న ఈ విలేజ్ వచ్చేసి కమ్మసిగడం విలేజ్ అండి. ఆ హౌసెస్ ఉన్నాయి కదా, అది వచ్చేసి మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి హౌసెస్. ఇక్కడ నుండి రణస్థలం 4 కిలోమీటర్లు వస్తుందండి. ఆ మెయిన్ రోడ్డు రణస్థలం టు నెల్లిమర్ల వెళ్ళే, అంటే రామతీర్థాలం పైగా వెళ్ళే ఆ మెయిన్ రోడ్డు 200 ఫీట్ ఎక్స్టెన్షన్ రోడ్ అండి. సో అలాగే ఇక్కడ నుండి రణస్థలం 6 లేన్స్ హైవే 4 కిలోమీటర్లు వస్తుంది. సో ఇక్కడున్న హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే, ఎందుకంటే ప్లాట్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడున్న డెవలప్మెంట్లు ఏంటో చూద్దాము. ఏదైతే ఈ ఊరు ఉందో కమ్మసిగడం, ఇది చుట్టుపక్కల 20 ఊర్ల కంటే ఇది కొంచెం డెవలప్డ్గా ఉన్న విలేజ్ అనమాట. సో ఇక్కడ మనకి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఉంది. అలాగే ఇక్కడ దగ్గరలో NER ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఒక 5th క్లాస్ స్టూడెంట్కే సంవత్సరానికి 5 lakh అవుతుందంట. సో అంటే అంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ పెట్టారు అని అంటే, సో సంథింగ్ ఇక్కడ ఫ్యూచర్లో డెవలప్మెంట్లు వస్తాయని కాన్సెప్ట్ మీదే పెట్టుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. సో శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఇక్కడికి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అంత ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఇంకా చెప్పుకోవాలనుకుంటే హైవే కూడా 4 km డిస్టెన్స్లో ఉంది. ఇలా చెప్పుకోవచ్చు. రామతీర్థాల టెంపుల్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్లు ఇవి. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఈ లేఅవుట్ చూడండి ఒకసారి. ఈ విలేజ్కి ఆనుకొని ఈ లేఅవుట్ వేయబోతున్నారు. చూడండి, ఆల్రెడీ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ దీనిలో కొబ్బరి బొండాలు కూడా ఆల్రెడీ క్రాప్ వస్తుంది. అయితే ఈ టోటల్గా ఈ చెట్లు అది ఉంది కదండి, ఇది ఇలాగా మనకి 4 ఎకరాలు ఆల్రెడీ లేఅవుట్ మ్యాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి లేఅవుట్లోకి ఎంట్రన్స్, అంటే ఊరు నుంచి లేఅవుట్లోకి ఎంట్రన్స్ వచ్చే రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు ఇవ్వబోతున్నారు. అలాగే లోపల కనెక్టింగ్ రోడ్లన్నీ కూడా 24 అడుగుల రోడ్లు ఇస్తున్నారనమాట. అయితే ఇందులో ఒక ప్లాట్ మినిమం ప్లాట్ సైజ్ ఎంత అంటే 100 గజాలండి. 20x45. అలాగే ఇంకా సైజెస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇందులో మినిమం 100 గజాల నుంచి మ్యాక్సిమం 300 గజాలు ఇలా తీసుకోవచ్చు అనమాట. సో విలేజ్కి అటాచ్డ్గా ఉంది. మెయిన్ రోడ్డుకి కేవలం ఒక 200 నుంచి 300 మీటర్స్ విలేజ్కి ఆనుకొని ఈ లేఅవుట్ వేయబోతున్నారు. గజం ఎంత చెప్తున్నారంటే 5,500 రూపాయలు చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఒకసారి చూడండి, చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అలాగే వీటికి ఆల్రెడీ కొబ్బరి బొండాలు కూడా కాయడం మనం చూసుకోవచ్చు. కింద పడిపోయి ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదా. సో ఈ కొబ్బరి చెట్లు ఏవైతే ఉన్నాయో ఒక ప్లాట్లో ఒక 4 నుండి 6 రావచ్చండి చెట్లు. సో ఇవన్నీ కూడా కొబ్బరికాయలు ఆల్రెడీ కాస్తున్న చెట్లు, పెద్ద చెట్లు అనమాట. సో అర్థమైంది కదండి. సో ఇందులో 5,500 చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, మీకు నెగోషియేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా వీడియో. ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లేఅవుట్, వేయబోతున్న ఈ లేఅవుట్ 4 ఎకరాలండి. టోటల్గా ఇది వచ్చేసి మనకి కోకోనట్ ప్లాంటేషన్ టైప్గా ఇవ్వబోతున్నారు. విలేజ్కి అటాచ్డ్గా ఉంది. మనమైతే కమ్మసిగడం విలేజ్లో ఉన్నాము. ఇక్కడ నుండి రణస్థలం 4 కిలోమీటర్లు వస్తుంది. అలాగే ఇక్కడ నుండి మెయిన్ ఊరు ఏదైతే ఉందో ఊరికి ఆనుకొని కేవలం ఒక 300 మీటర్స్లో ఈ లేఅవుట్ వేయబోతున్నారు. గజం 5,500 రూపాయలు చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా ఇస్తారు. లోపల అన్నీ కూడా కనెక్టింగ్ రోడ్లు అన్నీ కూడా 24 అడుగుల రోడ్లు ఇవ్వబోతున్నారు. మెయిన్ రోడ్డు ఏదైతే లేఅవుట్లోకి వచ్చే రోడ్డు ఉంటుందో అది 33 అడుగుల రోడ్డు కింద డిజైన్ చేయడం జరిగింది. మనకి లోపల 100 గజాల ప్లాట్ మినిమం తీసుకోవచ్చు. గజం 5,500 చెప్తున్నారు. నెగోషియేషన్ ఇస్తారు. సో మంచి ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.